ప్రభుత్వం ఏమో మరి మీరు ఇట్లా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు పెళ్లి ఇల్లు దీనికోసం పెట్టుకుంటారు. ఆ సిచ్యువేషన్ అట్లా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆ విధంగా వచ్చేసింది. బట్ ఒకటి రిటైర్డ్ ఉద్యోగులు, రెండవది డిఎస్ కు సంబంధించి ఇప్పుడు 5 డిఎస్ ఉన్నాయి. 5 డిఎస్ ఒకసారి ఇస్తే గనక 5 ఇంటూ దాదాపు 4% అంటే 20% పెరుగుతుంది కదా. 20% 15% దాకా పెరిగే పరిస్థితి. మరి 15% అడిషనల్ గా ఇచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు నాకు. ఇక మన ఫ్రీ బీస్ అవి ఎత్తేయాలంటే అది ఏ రాజకీయ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు అదే విధంగా తయారైనాయి. నేనైతే చెప్తున్నా జీ తెలుగు వేదికగా, జీ తెలుగు ఈజ్ అగేన్స్ట్ ఫర్ ఫ్రీ బీస్. ఈ ఉచితాలంటే మీరు ఇప్పుడు ఒకటి రైతుకు బోనస్ ఇవ్వండి, ఇది ఓకే. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఆ ₹1,00,000 పెళ్లికి ఇస్తే గనక సాధ్యం కాదు. కొన్ని ఉచితాలు, రుణమాఫీ కూడా 2 లక్షలు ఒక్కోళ్ళకి రుణమాఫీ ఎందుకు చేయాలండి? బోనస్ ఇవ్వండి రైతుకు. బోనస్ ఇస్తున్నారు, మంచిది. ఎక్కడుంటాయి డబ్బులు? ఎక్కడుంటాయి? ఉండవు కదా. చాలా అటువంటి స్కీమ్స్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం, వీళ్ళు బీఆర్ఎస్ ఇస్తుంది, కాంగ్రెస్ ఇస్తుంది, బీజేపీ ఇస్తుంది. మధ్యలో సఫర్ అయ్యేది మిడిల్ క్లాసు. మిడిల్ క్లాస్ మాట్లాడదు. ఒక్క రాజకీయ పార్టీ కూడా మేము ఉచితాలు రద్దు చేస్తామని అనదు. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు కావాలి. మరి మీరు అప్పుడు రేజ్ చేయాలి కదా ఉద్యోగులు. మేము ఉచితాలు ఇచ్చే రాజకీయ పార్టీలకు ఓట్లు వేయమని మీరు మీ వాయిస్ రేజ్ చేయాలి కదా. ఒకసారి ఏ రాజకీయ పార్టీ ఉచితాలు రద్దు చేస్తే ఆ పార్టీకి ఓటేయమని మీరు చెప్పొచ్చు కదా. అప్పుడు కనీసం ఒకటో రెండో వింటాయి కదా. ఒకసారి ఉచితాలు ఇవ్వద్దంటే మా మీద బగ్గుమన్నారు. మాకెందుకు వచ్చిన బాధ మా పని మీకెందుకు వచ్చిన బాధ అంటే సఫర్ అయ్యేది ఇప్పుడు మీరే కాదు, మిడిల్ క్లాస్ మొత్తం సఫర్ అవుతుంది. ఇవాళ కాంట్రాక్టర్లకు బిల్లు రావట్లేదంటే కొన్ని దేశాలు ఎవరు కాంట్రాక్ట్ వేసింది ముందు రోడ్డు వేసింది ముందు రావట్లేదు, పనులు ముందుకు జరగట్లేదు. కాంట్రాక్టర్లకు తరపున మాట్లాడుతున్నాం అని కాదు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటం వల్ల రోడ్లు జరగట్లేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ముందుకు పోవట్లేదు. బిల్లు గవర్నమెంట్ లో పనిచేస్తే బిల్లు రాదన్న తర్వాత అభివృద్ధి మొత్తం ఆగిపోయింది. దీని గురించి వేరే సబ్జెక్ట్, ఇది మాట్లాడుకోవాలి. ఉద్యోగులైనా మిడిల్ క్లాస్ వాళ్ళైనా మాట్లాడుకోవాలి. అంటే ఇది పేదలకు వ్యతిరేకం కాదు. ₹2,000 పెన్షన్ ఇవ్వండి, 2,000 కాదు 3,000 ఇవ్వండి. వృద్ధాప్య పెన్షన్ ఇవ్వండి, వితంతు పెన్షన్ ఇవ్వండి, వికలాంగ పెన్షన్ ఇవ్వండి. దాన్ని ఎవరు తప్పు పెట్టట్లేదు. పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తామంటే కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆర్టీసీ ఫ్రీ బస్ ఎందుకండి అందరికి? అరే ఫ్రీ బస్ మహిళల్లో డిజైనర్కి ఇవ్వండి, అందరికి ఎందుకు ఇవ్వడం? అండ్ ఇంకో విషయం, బల్మరి వెంకట్ గారు ఇప్పుడు